ఆత్మను నాకిమ్మయ్యా, నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను. ఉన్నది ఉన్నట్లు చూచి సన్నుతించున్నట్లు, ఉన్నది ఉన్నట్లు చూచి సన్నుతించున్నట్లు. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. ఆపదలే ఏ వేళ నన్నావరించుచుండు, ఆపదలే ఏ వేళ నన్నావరించుచుండు. నీ సన్నిధి నాకు చోటని ఆతురత పడుచుండు, నీ సన్నిధి నాకు చోటని ఆతురత పడుచుండు. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. రాకడ ధ్వనులే భూమిలో ఎటు చూచిన వినపడుచుండు, రాకడ ధ్వనులే భూమిలో ఎటు చూచిన వినపడుచుండు. నన్నును నా జనాంగములను సిద్ధపరచుము దేవా, నన్నును నా జనాంగములను సిద్ధపరచుము దేవా. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. నీ ఆజ్ఞలు పాటించి బైబిలు మిషనును స్థాపించి, బైబిలు మార్మములన్నీ మాకు విపులముగా బోధించు. ఎం దేవదాసు అయ్యను మాకు బహుమతిగా నీచితివి, ఎం దేవదాసు అయ్యను మాకు బహుమతిగా నీచితివి. నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా రక్షక నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి.
ఈ దినము నుండి ప్రభా ఆత్మ కుమరింపు దినాలుగా పరిశుద్ధ వారంగా మాకు దయచేసి ఇటు దినాలు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మేడగదిలో ప్రభా 120 మంది మీదకు నీ ఆత్మను ఏ విధంగా దించి నాయన బిడ్డలందరి మీదకి నా తన్ని దీవుల ఆశీర్వాదాలు కుమరించారు. నేటి అంచె దినంలో ఉన్నాము గనుక ప్రభా ఇదిగో తను మా అందరి మీదకి నా తండ్రి నాయన నీ ఆత్మను మా పైన దించి తండ్రి ఇదిగో ప్రభా నీ కృపను బట్టి మమ్మల్ని నడిపించి నీ కృపను బట్టి తన్ని సాధనములుగా నాయన మమ్మల్ని నా తను వాడుకుని సువార్థికులుగా నాయన మమ్మల్ని ఈ లోకంలో ప్రభా నీ ఆత్మ నడిపింపు నింపుదల ద్వారా దీవెన ఆశీర్వాదాల ద్వారా కృప చూపించి దీవించమని కృపగలేసి పరిశుద్ధనంలో అడిగడుకొని ప్రార్థించుచున్నాము మా తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 9వ కీర్తన పాడుకుందాము. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, నేనెంతగానాలో చించిన విభుని నెరిగి చూడలేను, నేనెంతగానాలో చించిన విభుని నెరిగి చూడలేను, స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలసికొని చెంత చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలసికొని చెంత చేరలేను, పాప స్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, పాప స్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, భూమిలో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, భూమిలో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు, ఆని పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు,
తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు నించు నన్ను దివ్యగా వెలిగించు తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు నన్ను భక్తులను ఏనాడును కృపతోను నన్ను భక్తులను ఏనాడును కృపతోను ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా వందనములు నీకు శుభ వందనములు నీకు వందనములు నీకు శుభ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు దైవాత్మారమ్ము నా తనువుల వ్రాలుము దైవాత్మారమ్ము నా తనువుల వ్రాలుము. త్రియక దేవుని స్తుతి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు, నిన్నెవరునూ కలగ చేయలేదు. నీ ఎంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. ఆమేన్. సైతానుని ఎదిరించు సూత్రములు చెప్పుకుందాము. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నా. మా ఎదిరింపు వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపు వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. ఆమేన్. ఓ సైతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు, కానీ పెద్దవారు భయపడరు. అలాగునని విశ్వాసులు నీ క్రియలు చూసి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా, ఆ జయము మా పక్షముగా ఉన్న జయము కనుక నిన్ను జయించినట్టే ఓ సాతానా, నీ వంటి మాకు ఇష్టము లేదు గనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. ఆమేన్.
సమర్పణ ప్రార్థనా స్థుతులు. దేవా, నీ చిత్తమే నా చిత్తము, నీ చిత్తము వ్యతిరేకముగా ఉన్నప్పుడు నా చిత్తము కొట్టివేసు. దేవా, ఒక చోటికి వెళ్ళుమని నీవు నాతో చెప్పిన నా మనసులో ఇష్టము లేకపోయిన మరియు నాకు శక్తి వీలు లేకపోయిన ఏమీ మాటలాడ అబ్రహాము వెళ్ళుటకు పూనుకున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. తండ్రి, క్రైస్తవ సంఘములోని కొందరు రాకడ సమీపమని కొద్ది మంది మాత్రమే నమ్ముచున్నారు. నమ్ముటలేదు ప్రభువా. ఒకవేళ నమ్మని వారు నమ్మిన యెడల వారిని రాకడకు సిద్ధపరచు. నమ్మిన వారిని ఇంకను సిద్ధపరచు. నమ్మని వారిని నమ్మకం పుట్టించు. నమ్మిన వారిని నమ్మలేని వారిని రాకడకు సిద్ధపరచు. నీ సంఘం రాకడకు ఆయత్తం చేయుదువని విశ్వసించి స్తుతులర్పించుచున్నాము. ఆమేన్. లోని ప్రతి జీవిని, ప్రతి వస్తువును, ప్రతి నిమిషమును దీవించుము. తండ్రి, మీరు కలుగజేసిన సృష్టి అంతటికి నరవాకునిచ్చి క్రీస్తు ప్రభుని గురించిన సమాచారము భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరికి స్వప్నములోను దర్శనములోను అందించుము. తండ్రి, మీరు మన్ని ప్రార్థనలు వినందులకు మీకు స్తోత్రములు. మీ లక్షణ స్తోత్రముతో పాటు సృష్టి యావత్తు చేత స్తుతి మొత్తం మ్రోగించమని త్వరగా రానయున్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శోతుని చేసి నీ వరములు దయచేసి పరిశోధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశోధ సన్నిధిని చూపుమా. పావురమా వినుమా, నీ పరిశోధ సన్నిధిని చూపుమా. పావురమా వినుమా. అందరికి మరణాత. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములలో మరి మనము కూడుకుంటున్న వారమై ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని సంఘములలో మరి ఈ కూడికలు కూడా జరగవు అయినను దైవజనులు పరిశుద్ధాత్మ పేరేపన బట్టి మరి వారు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములు ఇవి బైబిలులో ఉన్నవి గనుక మనము కూడా వీటిని ఆచరిస్తున్న వారమై ఉన్నాం. ప్రభువారు శ్రమపడిన 40 దినములను జ్ఞాపకం చేసుకొని ఆ 40 దినములు ముగింపు మరి మంచి శుక్రవారము, ఆ మంచి శుక్రవారము ఆ తదుపరి వచ్చినగా మరి ఈస్టర్ పండగ. ఈస్టర్ పండగ నుంచి మరి ప్రభువారు 40 దినములు మరి ఆయా ప్రాంతములో తన తాను రుజువుపరుచుకున్నారు అని మనము అపోస్తుల కార్యములో చూస్తున్నాం. గనుక మరి ఆయన వెళ్ళిన తర్వాత శిష్యులైన వారు మేడగదిలో వారు పరిశుద్ధాత్మ కొరకు వారు ఏకీభించినప్పుడు పెంతెకోస్తు పండగ దినమున ఈ కార్యము జరిగింది, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చారు అన్నది మనకి స్పష్టంగా వాక్యములో ఉంది. గనుక ఆ లెక్క ప్రకారంగా చూడగా మరి 10 దినములు వారు ఏకీభించారు అనే ఆలోచన కలిగి మరి మనము కూడా ఈ 10 దినములు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆత్మ సహాయము కొరకు మరి మనము కూడా ప్రతిరోజు కూడా మరి కూడుకోవలసిన వారమై ఉన్నాం. మరి ప్రియమైన దేవుడి సంగమా, మరి మీ అందరికీ మరి నేను తెలియజేసే మాట ఏమిటంటే, మీకు అందించే వరకు వాక్యము మరి ఈ విధంగా అందిస్తూ ఉంటాము. ఆ తదుపరి మరి ముగింపు సమయం వచ్చినప్పటికీ మరించుమించు తక్కువ కాకుండా 15 నుంచి 30 నిమిషాల వరకు మరి మీరు ధ్యానము చేయవలసిందిగా మీ అందరినీ కోరుచూ ఉన్నా. మరి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మరి మీకు అంతగా అందించలేము గనక వీలైనంత వరకు ఆ కార్యం కూడా ప్రయత్నం చేస్తాము. కనుక పరిశుద్ధాత్మను పొందడానికి వాక్యం వినిన తర్వాత
ఆత్మ ధ్యానము మనము చేయడం మనకు ఎంతైనా అవసరము అని మీకు తెలియజేస్తూ, ఈ 10 దినములో మీకు సమయము దొరికినట్లయితే దైవజనులు దేవదాసయ్య గారు రచించినట్టుగా ఈ విమలాత్మ ప్రోక్షణ అనే పుస్తకమును మీరు తప్పగా చదవాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విమలాత్మ ప్రోక్షణము అనే పుస్తకములో పరిశుద్ధాత్మిక కార్యములు, పరిశుద్ధాత్మిక సహాయము, పరిశుద్ధాత్మ మనలో ఉండి జరిగించే కార్యక్రమాలు అనేకమైనవి తెలియజేస్తూ ఉంటారు. అలాగనే 2వ పుస్తకము దైవ సాన్నిధ్యము అనగా నీతి సూర్యుని కలలో అద్దు దైవ సాన్నిధ్యము. మరి ఈ పుస్తకమును కూడా ఈ 10 దినములు సంపూర్తిగా మనము చదువుకోగలిగితే మరెన్నో ఆత్మీయ విశేషములు మనకు ఆత్మ తండ్రి రాసించారు గనక అవన్నీ మనం నెమరు వేసుకోవడానికి మంచి సహాయము మనకు దొరుకుతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ సమయంలో మరి వాక్య గ్రంథములో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము మరి అందరూ కూడా తెరుద్దాము. తెరిచి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచన భాగాన్ని నుంచి చదువుకుందాము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రేమామయుడవు, కృపామయుడవు, కృపాసత్య సంపూర్ణుడవైన నిన్ను నాయన, మీరు మమ్మలను విడవను ఎడబాయనని వాక్యము ద్వారా మీరు మాట్లాడి వాగ్దానం ఇచ్చారు. మీరు ఆరోహణ పండగ ద్వారా పరమునకు చేర్చబడినప్పటికీ సదాకాలం నీతో కూడా నేను ఉందును అనిచ్చిన వాగ్దానముతో ఇదిగో మరి మీ ఆత్మను మా మధ్యలో ఉంచి ఆత్మ ప్రేరేపణ కలిగిన వారుగా మేము ఉండాలి అనే ఉద్దేశము కలిగి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా మేము చేయబడాలి అనే ఉద్దేశం కలిగి మమ్మలను బలపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రత్యేకించి నాయన మరి సమయములలో నీ వాక్యమును కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మిక సహాయము నాకును మాకును అందించమని, ఈ ఆత్మ కుమ్మరింపు దినములో ఇదిగోనైనా మరి ఎంతమంది కూడుకుంటూ ఉన్నారో, ఎంతమంది వాక్యమును వింటూ ఉన్నారో అటువంటి వారి హృదయములన్నిటిని కూడా ప్రభా మీరు భద్రపరిచి దీవించి మీరు మహిమను, కీర్తిని, ప్రభావం మీరు పొందమని కృప చూపించమని కృపగలగ యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మిక అంతస్తును, పరిశుద్ధాత్మిక సహాయమును ప్రభు మీ అందరకు అనుగ్రహించును గాక. మరి సందర్భములో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ దినములలో మరి అనేకుల ఉద్దేశములు, పరిశుద్ధాత్మ మనకి అవసరమా, పరిశుద్ధాత్మను పొందడము అంటే మరి భాషలతో మాట్లాడడము, లేకపోయినట్లయితే ఇంకా రకరకాలుగా ఆలోచనలు ఉండవచ్చునేమో. కానీ పరిశుద్ధాత్మ పొందితే ఏం జరుగుతుంది అనే విషయాలు కొన్ని ఆలోచనలు వెళదాం. పరిశుద్ధాత్మ వరములు ఎలాగైతే ఉన్నాయో, పరిశుద్ధాత్మ సహాయము ఎలా ఉంటుందో కూడా నేడు వాక్యము ద్వారా మనము నేర్చుకోవాల్సిన వారమైన ఈ 10 దినములు మానక ప్రతిరోజు కూడా మరి వాక్యాన్ని మీరు విన్నట్లయితే పరిశుద్ధాత్మిక కార్యములు అనేక విధములుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము చదువుకునే అపోస్తుల కార్యములు ఆ గ్రంథానికి మరి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ కార్యములు అని పేరు పెట్టారు. ఎందుకంటే అపోస్తుల చేత పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యములు అందులో రాయబడి ఉన్నాయి. ఈ అపోస్తులుగా పిలువబడిన వారు 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు మరి చేపలు పట్టే జాలర్లు.
చేపలు పట్టే జాలర్లైన ఆ 12 మందిని ప్రభు పిలిచినప్పుడు వారితో ఒక ప్రత్యేకమైన మాట అన్నారు. మనం మత్తయి సువార్తలో చదువుకుంటాం ఆ మాటని. మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలర్లుగా చేయుదును అన్నారు. ఈ మనుషుల పట్టు జాలర్లుగా చేయుదును అని చెప్పిన మాట ఎప్పుడైతే శిష్య బృందం విన్నారో వారు తమ యొక్క వలలను, వారి వ్యాపారములను, వారు చేస్తున్న సమస్త కార్యములను కూడా విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు. మరి యోహాను గారు, యాకోబు అయితే తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టారు. వారైతే ప్రభుని వెంబడించి ప్రభుతో పాటు ఉండిపోయారు. ఇంతగా వారిలో మార్పు చెందడం గల కారణం ఏమిటంటే ప్రభు ఇచ్చిన ఒక క్రొత్త ఉద్యోగం. అది ఆ క్రొత్త ఉద్యోగం ఏమిటే అని ఆలోచన చేస్తే మిమ్మలను మనుషుల పట్టు జాలర్లు చేస్తానన్నారు. మరి మనుషుల పట్టు జాలర్లు చెయ్యాలి అంటే జాలర్కి కావలసింది గ్యాలము లేక వల. మరి ఇప్పుడు వల ఎక్కడి నుంచి వస్తుంది, గ్యాలము ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యము ఒక వలగా కనబడుతుంది. దేవుని సువార్త ప్రకటించడము ఒక గ్యాలములా కనబడుతూ ఉంది. ఈ విధముగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు సువార్త ప్రకటించడము వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన సువార్త ప్రకటించవచ్చు. అలా చేస్తున్నప్పుడు వారిని గాలం వేసి పట్టినట్లుగా, అనగా గాయములతో ఉంటున్నవారు, శ్రమలతో ఉంటున్నవారు తెలుసు కదా. గాలం వేస్తే ఏమవుతుంది? చేపకు గాయమవుతుంది. అంటే గాయాలతో ఉన్న వారిని పట్టడం, వారిని ప్రభు దగ్గరికి నడిపించడం. రెండవది వల వేయడం, అనగా అనేకమైనగా దైవ కార్యాల చేత అనేకమైన ఆత్మలు రక్షించడం. సరే, ఈ విషయం ఇలా విడిచిపెట్టి మనము ముందుకు సాగినట్లయితే ప్రభువు పేతురుతో మాట్లాడుతున్న మాట సందర్భాన్ని మరి ఈ దినము జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం ముందుగా. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తున్నాను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుతో ప్రభు ప్రత్యేకముగా మాట్లాడుతున్న ఈ మాట సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దీనికంటే ముందు ఒక చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు తన శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో, తన సేవా పరిచర్య ప్రారంభంలోనే ప్రభు చేసిన ఒక మంచి కార్యము మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలుసు. అది ఆయన చేసిన మొదటి సూచక క్రియ అని యోహాను సువార్త 2వ అధ్యాయములో 5వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు, 11వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ముందుగా చదివినట్లయితే అక్కడ యేసు చేసిన ఆ మొదటి సూచక క్రియను బట్టి శిష్యులు ఆయన యందు విశ్వసించిరి అని మాట ఒక జ్ఞాపకం చేసుకుంటాం. గలిలయలోని కానాను అను ఊరిలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచారు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమ, ఇక్కడ జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఆ దినము జరుగుతున్నది వివాహము. అది కానా వివాహము. కానా అనే ఊర్లో వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహమునకు యేసును పిలవబడిరి అని అక్కడ రాయబడి ఉంది మనకు వాక్యములో. అంటే ప్రభు వారు ఒక వివాహాన్ని వెళ్ళారు. ఆ వివాహమునకు పెద్దగా ఉంటున్న మరియమ్మ గారు అక్కడ ఆ భోజన పంక్తిలో ద్రాక్షారసము అయిపోయిన విషయం అది వచ్చి ప్రభువుకి తెలియజేశారు. ప్రభువుకి తెలియజేసినప్పుడు ప్రభు అంటున్న మాట, అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు కదా అన్నారు.
అయితే ఆ మాట వినడక మరియమ్మ తన శిష్యులైన వారిని చూసి లేక పరిచారకులను చూసి అని రాయబడింది అక్కడ. ఆయన తల్లి పరిచారకులను చూసి, అంటే అప్పటికి వారి పరిచారకులే కనుక ఈ పరిచారకులను చూసి చెప్తున్న మాట ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నారు. దైవజనులు బైబిల్ మిషన్ వారికి మరి ఇది మూలవాక్యముగా మనకు అప్పగించారు. ఆయన చెప్పినది చేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుందామండి, ఈ మాట ఎంత గొప్పదో. ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్పిన మరియమ్మ గారి యొక్క మాట శిష్యులైన వారు విన్నారు. ఇప్పుడు శిష్యులు ప్రభు ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. ప్రభు ఏం చెప్తే ఆ పని చేయడము వారు బాగా అలవాటు చేసుకున్నారు. మరియమ్మ గారు ఆ ఒక్క సమయంలోనే చెప్పి వెళ్ళిపోయారు. కానీ ప్రభు వారి యొక్క మాటను శిష్యులు అనేకమైన సార్లు విన్నారు. అనేకమైన సార్లు విని ప్రభు మాటకు లోబడి ఆయన చెప్పింది వారు చేశారు. ఒక సందర్భం గాడిదని తెమ్మన్నారు, అంతే, ఆ పని చేశారు వాళ్ళు. ప్రభు ఏది చెప్తున్నారో ఆ పని చేయడానికి నిశ్చయించుకున్నారు. ఇప్పుడు ప్రభువు పేతురుతో ఒక మంచి పని అప్పగించారు. ఆ పని ఏమిటని మనం చూసాం కదా, చదువుకున్నాము. 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నీవు పేతురవు, నీ మీద నా సంఘము కట్టుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అని మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఈ పేతురు గారికి ఈ పని ఎందుకు అప్పగించారు అని మనం ఆలోచన చేస్తే 12 మంది శిష్య బృందంకు పేతురు గారు పెద్దగా కనబడుతున్నారు. అంత మాత్రమే కాకుండా నాయకుడు గారు నాయకత్వం చేసినట్టుగా మనము అనేకమైన సార్లు చూస్తాం. పెద్దగా ఉన్నాడు కనుకనే ప్రతి విషయంలో కూడా పేతురే ముందుకొచ్చి మాట్లాడుతుంటారు. ప్రభు ఏ ప్రశ్న వేసినా గాని ఆ ప్రశ్నకు మరి తానే ముందుగా సమాధానం చెప్తుంటారు పేతురు గారు. నేల మీద నడిచింది పేతురు గారే. ప్రభుని కొరడాలతో కొడుతున్నప్పుడు దగ్గరుండి చూసింది పేతురు గారే. అంత మాత్రమే కాకుండా ప్రభు పునరుద్ధరణైన తర్వాత మరితో చెప్తున్నారు, మరి నేను తిరిగి లేచిన విషయము నీ వెళ్ళి నా శిష్యులకును పేతురుకును తెలియజేయమంటాడు. అక్కడ పేతురు యొక్క మాటను ప్రత్యేకంగా ప్రభు ఆడారు కనుక పేతురు గారు ప్రత్యేకమైన స్థానాన్ని సంఘములో మరి ఆయన పోషిస్తున్నారని మనం అనుకోవచ్చు. ఆ 12 మంది శిష్య బృందములో పేతురు గారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అప్పగించారు. తన నాయకత్వం చేస్తున్నారు. అలాగే ప్రభు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత సందర్భాలు కూడా చూసినప్పుడు తిబేరియా సముద్రము దగ్గర చేపలు పడ్డానికి వెళ్ళినప్పుడు కూడా పేతురు గారు చెప్తున్నారు, ఇదిగో నా వల పట్టుకొని నేను వెళుతున్నానని చెప్పారు. అలా వెళుతున్నప్పుడు మిగతా శిష్య బృందము కూడా అయితే మేము కూడా నీ వెంట వస్తామన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మంచి నాయకత్వం. ఈ నాయకుడి యొక్క పరిపాలన చాలా విలువైనదండి. కుటుంబంలో నాయకుడు భర్త, సంఘంలో నాయకుడు సేవకుడు. వీరి నాయకత్వము ఎప్పుడైతే బాగుంటుందో కుటుంబము మాట, కుటుంబం ఆ యొక్క నాయకుడి యొక్క పిలువబడితేగా తండ్రి లేక భర్త యొక్క మాట వారు వింటే ఆ కుటుంబంలో ఎలాంటి యొక్క ఇబ్బందులు ఉండవు, ఎలాంటి గొడవలు ఉండవు. అలాగనే సంఘంలో కూడా సంఘం నాయకులుగా ఉన్న సేవకుల యొక్క మాట సంఘం విన్నంత కాలము ఆ సంఘములో ఎటువంటి యొక్క గొడవలకు దారి ఉండదు. కనుక పేతురు గారు మంచి నాయకత్వాన్ని తీసుకున్నారు. ఆ నాయకత్వము ప్రభు అప్పగించారు. అప్పగించింది ఏం నాయకత్వము అంటే ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు పరలోక తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నానన్నారు. కనుక ప్రభు పని అప్పగించారు. మరియమ్మ గారేమో పని చేయమని చెప్పారు. ప్రభువు పని అప్పగించారు. ఆ పని నెరవేర్పు పరిశుద్ధాత్మ తండ్రి జరిగించారు. కనుక పరిశుద్ధాత్మ తండ్రి జరిగించిన ఆ గొప్ప కార్యము ఏంటండి అని మన ఆలోచనలో వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు ఆ పరలోకం యొక్క ద్వారమును తెరిచారా తెరవలేదా? ఆయన 3 సార్లు ఈ ద్వారమును తెరిచారు. 3 సార్లు 3 రకములక జనాంగములను పరలోకానికి పేతురు గారు నడిపించారు. ప్రతి దేవుడి సంగమా జ్ఞాపకం చేసుకుందాము. పేతురు గారిని ఏదైనా మనం ఆలోచన తీసుకొచ్చినట్లయితే మనకు తలంపులకు వచ్చేది ఏమిటంటే ఆయన అబద్ధములాడాడు,
ఆ కోడి కూసింది, ఈ మాటలే జ్ఞాపకం వస్తాయి. కానీ శ్రమలు అనుభవించిన వారిలో బహుశ్రమలు అనుభవించింది ఎవరంటే పేతురు గారు. ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసింది పేతురు గారు. కనుక ప్రభు ప్రత్యేకించి పేతురుతో మాట్లాడుతున్నాడు, నీవు కేఫా అని ఇంతకు ముందు అయితే ఇప్పుడైతే నువ్వు పేతురు అనబడుతున్నావు. అనగా పేతురు అనగా రాయి. ప్రభువు బండకు సాదృశ్యంగా కనబడినప్పుడు ఆ బండ పగిలినప్పుడు అనేక ముక్కలైతే ఒక ముక్కని పట్టుకున్నప్పుడు అది బండ అని పిలవం, అది ఒక చిన్న రాయిగా మనకు కనబడుతుంది. కనుక ప్రభువులో నుంచి వచ్చిన వాడు పేతురు గారు. ప్రభు తలంపుల్లో నుంచి ప్రభు కార్యాలు జరిగించడానికి వచ్చిన వాడే పేతురు గారు. కనుక ఈ పేతురు గారు ఈ పనిని ప్రారంభం చేసిన విధానము మనము అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయములో మనం చూడొచ్చండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయములలో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఎప్పుడైతే ఆ అగ్ని జ్వాలల వంటి 4లుగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు యెరూషలేములోను అనేకమైన జాతులైన వారు, అనేకమైన భాషలు కలిగిన వారు అక్కడికి కూడుకున్నారు. అది పండగ కాలం. అది ఆ పండగ కాలంలో అనేక మంది వచ్చినప్పుడు వారు తమ తమ భాషలలో ఈ 12 మంది లేక పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయా భాషలో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి నోటుకొచ్చిన మాటలు వారు అక్కడ మాట్లాడేస్తూ ఉన్నారండి. వీరు మద్యము తాగారు, వీరు ఈ పొద్దునే ఈ తాగొచ్చారు వీళ్ళు అని ఇలాంటి నోటు బిరుసుతనముతో మరి మాట్లాడుతున్నప్పుడు వారి మధ్యలో నిలబడి పరిశుద్ధాత్మతో పేతురు గారు మాట్లాడుతున్న సందర్భాలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక పరిశుద్ధాత్మతో నింపబడి మొట్టమొదటిగా వాక్యం అందించింది ఎవరు అంటే పేతురు గారే. కనుక పేతురు గారి యొక్క కార్యములు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డారా 3 సార్లు ఎలా ఉపయోగించాడు అంటే, మొట్టమొదటిది యూదులైన వారి మధ్యలో పేతురు గారు ఆ తాళపు చెవి తెరిచినందువలన వారిలో అనేకులు లేక 3000 మంది చేర్చబడిరి అని మనము ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములలో మరి 38వ వచనం నుండి 42వ వచనం వరకు ఆ కార్యములన్నీ కూడా మనం చూడవచ్చు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఇంచుమించు 2వ అధ్యాయములో 14వ వచనం నుండి 41వ వచనం వరకు మీరు చదువుకోవచ్చండి. ఈ 41వ వచనం వరకు మీరు చదువుకుంటున్నప్పుడు మరి పేతురు గారు ఏ విధముగా మరి బలపరచబడ్డాడో, పేతురు గారు ఏ విధంగా ఇతరులను బలపరుస్తూ ఉన్నాడో ఆ కార్యములు మనం అక్కడ చూడవచ్చు. యూదులైన వారిని ప్రత్యేకించి యూదులైన వారితో మాట్లాడుతున్నాడండి. అక్కడ మనము ఒకసారి చూసినట్లయితే ఇశ్రాయేలైన వారు అందరూ కూడా రూఢిగా తెలుసుకొనవలను అని 36వ వచనం మాట్లాడుతున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు యొక్క వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన చూస్తే గలలి ప్రాంతస్తుడు, ఈయన చూస్తే చదువు లేనివాడు, ఈయన చూస్తే ఆ యొక్క చేపలు పట్టుకునే బెస్తవాడు. కానీ బెస్తవాడు లేకపోతే చదువు లేనివాడు, తక్కువ స్థితిలో ఉన్నవాడుగా ఉండకుండా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తన ఆవరించి ఉన్నాడో, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పేతురు పొందున్నాడో, పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఎప్పుడైతే పేతురులోనికి వచ్చేసిందో, పేతురు ఇప్పుడు ఎవరిని చక్కగా మాట్లాడగలుగుతున్నాడంటే ఇశ్రాయేలు యొక్క జాతి లేక యూదులైన వారు అక్కడ నిలబడి ఉన్న యూదులైన వారు అనేక మంది ఆ మాట అంత గట్టిగా నొక్కి చెప్తున్నారు. మీరందరూ తెలుసుకోవాలి. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మీరు ఎవరినైతే సిలువేశారో, చూడండి ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు సిలువేశారా, మరి యూదులు సిలువేశారా ప్రభుని? వేసింది రోమా సైన్యము కదా. రోమా సైన్యము సిలువేస్తే పేతురు అంటాడు మీరు సిలువేసిన ఈ యేసునే అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే క్రియలకు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలైన వారు నశించిపోయి ఉన్నారు, వారి కొరికే ప్రభు వచ్చాడు.
కానీ వారు ప్రభు మీద అంతగా నమ్మకముగా లేనందువలన సిలువేసిన వారిగా మారిపోయినట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పశ్చాత్తాపానికి ఒక మంచి అవకాశం దొరుకుతుందండి. ఇశ్రాయేలు వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకోవాలను అనే మాట ఎందుకు అంటున్నాడు అంటే, దైవజనులైన వారు మనకిచ్చిన కీర్తనలో మనం చూసినప్పుడు, నిన్ను మరలా సిలువ వేసి ఉన్న పాప జీవన్ నేనే నయ్యా అని అనుకున్న నరులు మారువారు కనుక ఇప్పుడు యూదులైన వారు మారుతున్నారండి. పేతురు మొట్టమొదటిసారి ప్రభు ఇచ్చిన ఆ పరలోకం యొక్క తాళపు చెవి తెరిచినప్పుడు మొట్టమొదటిగా ఎవరి మధ్యలో సేవ చేశాడు అని మనం చూస్తే, యూదులైన వారి మధ్యలో సేవ చేశాడు. యూదులైన వారికి వాక్యం అందించాడు. యూదులైన వారిని ప్రభు దగ్గరికి నడిపించి పరలోక రాజ్యములో వారిని అప్పగించాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలిగితే రెండవది పేతురు రెండవసారి ద్వారము తెరిచాడండి. ఆ ద్వారము తెరిచినప్పుడు ఎవరి కోసము ద్వారము తెరిచాడండి అని మనం చూస్తే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. సమరయ వారు దేవుడి వాక్యము అంగీకరించారు. యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను ఇప్పుడు రెండవది ఎవరి మీదకి వచ్చారు అంటే సమరయుల మీదకి వచ్చారండి. అనగా రెండవసారి ద్వారము తెరిచారు, సమరయులను మార్చారు. సమరయులైన వారిని అనగా ప్రభు ఏదైతే 3 పనులు అప్పగించారు, మీరు యెరూషలేములోను యోదయలోను సమరయలోను అని చెబుతూ భూదిగాంతముల వరకు అని 4వ మాట చెప్పారు. కనుక ఇప్పుడు పేతురు ఒకటి యెరూషలేములో ఉన్నట్టుగా యూదులైన వారి దగ్గర ప్రభువుని ప్రకటించారు. వారి మీదకి పరిశుద్ధాత్మను పంపించారు. వారు యోదయలోను సమరయలోను అని చెబుతూ భూదిగాంతముల వరకు అని 4వ మాట చెప్పారు. కనుక ఇప్పుడు పేతురు ఒకటి యెరూషలేములో ఉన్నట్టుగా యూదులైన వారి దగ్గర ప్రభువుని ప్రకటించారు. వారి మీదకి పరిశుద్ధాత్మను పంపించారు. వారందరూ పరిశుద్ధాత్మను నింపబడ్డారు. ఆ తదుపరి పేతురు రెండవ ద్వారము తెరిచింది. ఎక్కడ తెరిచారంటే సమరయుల మధ్యలో తెరిచారు. సమరయులో అనేక మంది పరిశుద్ధాత్మను పొందారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందారు, పరిశుద్ధాత్మ నింపబడ్డారు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేద్దాము. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందామండి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదని ప్రభు అన్నారు కదా. అనగా అర్థం ఏమిటంటే, వాక్యమును చదువుతున్న వారు, వాక్యాన్ని వింటున్న వారు పలికే అనేకమైన మాటలు ఏంటంటే, అయ్యే వాక్యం చాలాసార్లు చదివామండి, ఈ వాక్యం చాలాసార్లు విన్నామండి, కానీ మాకు అర్థం కాలేదనే మాట చాలాసార్లు ఈ మాట ఉపయోగిస్తూ ఉంటారు. నా మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, ఎందుకు ఈ మాట మీరు ఇలా పలుకుతున్నారు అంటే, పరిశుద్ధాత్మ సహాయము లేనందువలన. పరిశుద్ధాత్మ సహాయము మనకి ఎప్పుడైతే కలుగుతాదో వాక్యము వినగలిగిన స్థితి మన దగ్గర దొరుకుతుంది. ఆ వాక్యము అర్థం చేసుకునే స్థితి మనకు దొరుకుతుంది. ఆ వాక్యానుసారంగా నడుచుకునే స్థితి మనకు దొరుకుతుందండి. అది పరిశుద్ధాత్మను పొందడం. పరిశుద్ధాత్మను పొందగలిగితే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా వాక్యానుసారమైన స్థితిలో మనం ఉండగలుగుతాం. అలా కాకుండా మనమడుగు మనమే రోజుకి 5 అధ్యాయాలని 10 అధ్యాయాలని చదివేస్తాం, చర్చికి వెళతాం, కూర్చుంటాం, వచ్చేస్తాం, సంవత్సరాల కాలం గడిచిపోతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములోనికి చేరలేం. పరలోక రాజ్యానికి చేరాలి అంటే మనకు తప్పకుండా పరిశుద్ధాత్మక సహాయం మనకు కావాలి. కనుక పరిశుద్ధాత్మను పొందే స్థితి మనం కలిగి ఉందాం. పరిశుద్ధాత్మను కోరుమో జీవమా యేసు, ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు, ప్రభుని పేరట వేడుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో మనం చూస్తున్నట్టయితే పరిశుద్ధాత్మ లేనిదే వేద పఠనమే కాదంటారు. అనగా బైబుల్ చదివినట్లే కాదంటండి. రుచి ఉండదు. బైబుల్ యొక్క మర్మం ఏంటో మనకు తెలియదు.
బైబిల్ యొక్క ధ్యానం ఏంటో మనకు తెలియదు. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకి ఎంత అవసరమో అనే విషయం మనం ఆలోచన చేస్తున్నాం. ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులైన వారు అంత ఆనందముగా ఎందుకున్నారంటే ఆత్మను ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. తన ఆత్మను అక్కడ ఇచ్చేసినట్టుగా మనము యోహాను సువార్త 20 అధ్యాయంలో చూస్తాం. ఆయన వారి మీద ఊదగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని మాట అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. 20వ అధ్యాయము యోహాను సువార్త. అనగా మేడగదిలో పొందక ముందే శిష్యులైన వారికి ప్రత్యేకముగా ఒక మంచి స్థితిని ఇచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 22వ వచనం చదువుతున్నామండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నవారు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు వారికి ఏ అంతస్తు ఇస్తున్నారు అంటే, మీరు ఎవరి పాపములను క్షమిస్తారో ఆ పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపాలు నిలిచనిస్తారో ఆ పాపాలు వారి దగ్గర నిలబడతాయి. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోరుడి అన్నారు. ఏమండి, ఇంత ధైర్యం వల్ల ఎవరికి ఉంటుందండి? ఎన్నో విషయాలు మన ఇతరులతో మరి పంచుకుంటాం, కానీ పాపాలు పంచుకుంటాం ఎప్పుడైనా? పాపం చేశామని వారితో చెబితే వారు లోకు చేస్తారు కదా అనుకుంటాం. తప్పులు చేయడం మనకు బాగా తెలుసు, కానీ తప్పుని దాచుకునే అలవాటు మనకు ఉంటుంది. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ లేకపోవడమే. పరిశుద్ధాత్మ మన యందు ఉన్నప్పుడు మన పాపాలు మనం ఒప్పుకోగలుగుతాము, మన పాపమును ఇతరులకు చెప్పుకోగలుగుతాము, ఇతరుల యొక్క పాపములు కూడా మనము క్షమించగలుగుతాం. మరి దావీదు గారి సంగతి మనకు తెలుసు కదా. తాను పాపము చేశానన్న విషయము దావీదు గారికి తెలిసిన తర్వాత 51వ కీర్తనలు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మను తాను కలిగి ఉన్నాను అనే నమ్మకము పేతుల్లో ఉందండి. క్షమించండి, దావీదు మహారాజు గారిలో ఉంది. గనుక దావీదు మహారాజు గారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనకనే తాను చేసిన పాపమును ఒప్పుకోగలిగాడు. ఎంత చక్కగా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చేత నా అతిక్రమములను తుడిచివేయము, కేవలము నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. మనుషులు ఎదుటి కాదండి, తాను అక్కడ చెప్పుకున్న మాట అంటే నీ ఎదుటి పాపం చేశాను. ఈ రోజున ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేసుకోగలుగుతున్నా? ఎంతమంది ఇలాంటి ప్రార్థన కలిగి ఉంటున్నా? కనుక మనం ఆలోచన చేసుకుందాము, మనము కూడా ఇట్టి ప్రార్థన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక 3వది జ్ఞాపకం చేసుకుందాము. 3వ విషయము, పేతురు 3వసారి ద్వారము తెరిచిన సంగతి మాట్లాడుకుందామండి. 1 యూదులైన వారిని యెరూషలేములో ద్వారము తెరిస్తే, 2వది సమరయులైన వారిని పరలోక రాజ్యానికి నడిపించినట్టుగాను పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరించడానికి అవకాశం కల్పించినట్టుగా చూస్తాం. 3వది చూస్తే అన్యులుగా ఉంటున్నవారు, అన్యులుగా ఉన్న వారి మధ్యలోకి వెళ్ళి పరిచర్య. అపోస్తుల కార్యముల 1వ అధ్యాయం 10వ అధ్యాయము 1వ వచనము నుండి 48 వచనములండి. ఈ 48 వచనాల మధ్యలో కొర్నేలి కుటుంబంలో జరిగిన ఒక మంచి సంగతి అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కొర్నేలి రోమా సైన్యాధికారి. ఆ రోమా సైన్యములో తనొక మంచి ఉన్నతమైన అధికారి. అంత మాత్రమే కాకుండా ఆ ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న ఆయనకున్న మంచి ఆ గుణము, సుగుణం. ఆ సుగుణం ఏమిటంటే మిట్ట మధ్యాహ్నము పూట తన ఇంటిలో ప్రార్థన చేసుకునే అలవాటు కలిగి ఉన్నవాడు. ఆ ప్రార్థన మాత్రమే కాకుండా ఆయనకు దాన ధర్మములు చేసే అలవాటు కలిగినవాడు. పరలోకం నుండి దేవదూత గారు మిట్ట మధ్యాహ్నం పూట ఆ కొర్నేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొర్నేలంట కళ్ళు తెరిచి తేటగా చూస్తున్నాడండి దేవదూత గారిని. ఇది కల వచ్చింది కాదు, దర్శనము కాదండి, తేటగా కనబడుతుందంట. ఈ అనుభవం ఎంతమందికి ఉంటుంది? ఎవరిలో ఉంది ఈ అనుభవం? ఈయన చూస్తే అన్యుడు, ఒక అన్యుడిగా ఉండి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఎంత కలిగి ఉన్నాడో చూసుకోండి.
ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కొర్నేలి తన వరకు తాను ఒక యథార్థవంతుడిగా ఉండి పరలోక రాజ్యంలో మంచి పేరు సంపాదించుకుంటే, కానీ అతనికి ఉన్న లోటు విషయంలో పరలోకంలో దేవుడే పేతురు గారిని కొర్నేలింటికి పంపించి ఆ కొర్నేలింట్లో ప్రార్థనా కూడికను ఏర్పాటు చేశాడు. ఒకవేళ మనలో ఎవరైనా ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకుంటే సాధారణంగా ఎవరిని పిలుస్తారండి అంటే పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, సంఘస్థులను, ఇంకా చెప్పాలంటే సన్నిధి పరులు, ప్రార్థనా పరులు, చాలండి. ఇంకా అంతమించి ఎవరు వద్దండి. కానీ కొర్నేలి ఎవరిని పిలిచాడండి అని మనం అక్కడ ఆలోచన చేస్తే ఒకసారి వాక్యాన్ని గమనిద్దామండి. బైబిల్ తెరుద్దాము. 10వ అధ్యాయములలో 22వ వచనం మనం చదువుకుంటున్నప్పుడు అందుకు వారు 23 మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు ఇక్కడ గమనించండి, మరునాడు వారు కైసరయలో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి అనగా రాబోతునిక పేతురు గారి కొరకు, పేతురు గారి యొక్క శిష్య బృందము కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడంటండి. ఒక ప్రార్థన పెట్టుకుంటున్న కొర్నేలి తాను అన్యుడిగా ఉండి బాప్తిసము లేకుండా ఏమీ తెలియని ఆ వ్యక్తి ఒక ప్రార్థనా కూడిగా పెట్టుకుంటున్నాడండి. ఎవరిని ఆహ్వానించుకున్నాడంట? బంధువులు పిలిపించుకున్నాడు, స్నేహితులు పిలిపించుకున్నాడండి. ముఖ్య స్నేహితులు, డీరెస్ట్ ఫ్రెండ్స్. ఎందరైతే డీరెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో కొర్నేలి గారికి, ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు కనుక ఆ ఉద్యోగంలో ఎలాంటి గొప్పవారిని పిలిపించుకున్నాడు తన ఇంటికి. అలాంటి వారితో ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రార్థనా కూడికకు మరి దేవుని చేత పంపబడినక పేతురు గారు అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఊరికి వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థనా కూడిక జరిగిస్తే పేతురు ప్రార్థన చేస్తూ ఉంటుండగా 44వ వచనం చదువుకున్నట్లయితే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నవారు ముందుగానే చెప్పుకుని ఎవరెవరు ఉన్నారు? అన్య కుటుంబంలో ఉన్నట్టుగా కొర్నేలి కుటుంబములు, కొర్నేలి యొక్క బంధువులు, అంటే బహుశా వారందరూ కూడా రోమా సైనికులే కదా, రోమా జాతికి చెందిన వారే కదా. అలాంటప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ ఎలా దిగొచ్చాడు? ఇక్కడ గమనించాలి. అక్కడ వాక్యం మనం గమనిస్తున్నప్పుడు 44వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకుంటున్నప్పుడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సహితము కుమ్మరింపబడ్డ చూచి భ్రాంతి నొందిరి. చూస్తారా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులైన వారికి ఆశ్చర్య పుట్టించిందంటే అన్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోవడం. అన్యులైన వారు పరిశుద్ధాత్మ నింపబడి వారు కూడా పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడగల స్థాయికి వచ్చేసారు వారు కూడా. ఇది పేతురు గారికి ఆశ్చర్యం వేసిందంటే అండి. ఇంకొక మాట అక్కడ చదువుకుందాం మనం, తర్వాత మాట. చూడండి, వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన ఎంత ఆశ్చర్యం వస్తుందండి. మనవలే అంటే ప్రభువుని చూసాము, ప్రభుతో నడిచాము, ప్రభుతో తిన్నాము, మనము పరిశుద్ధాత్మను పొందాము, మనం మేడగదిలో ఉన్నాము, మనకి ఇన్ని అనుభవాలు ఉన్నాయి కదా. వీళ్ళు అన్యులు, వీళ్ళకి ఏం తెలియదు కదా. వీళ్ళ మీదుగా పరిశుద్ధాత్మ ఎలాగొచ్చాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు వ్యత్యాసాలు ఇవ్వండి. పరిశుద్ధాత్మ నిన్నొకలాగా నన్నొకలాగా చూడండి, విశ్వాసం ఒకలాగా అవిశ్వాసం ఒకలాగా చూడండి. ఆయన సేవకుడిని ఒకలాగా సేవకురాలను ఒకలాగా చూడండి. ఆయన అందరినీ ఒకలాగే చూస్తున్నవాడు. ఆయన ఎందుకంటే ఆయన తాత్పర్యములు లేకుండా, ఏమాత్రము కూడా భేదాలు లేకుండా తన ఆత్మను ఎవరు పొందగలిగే స్థితిలో ఉన్నారో వారందరి మీదకి కురిపించగలిగిన వాడిగా మనము ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం చూడవచ్చండి. కానీ ఈ వాక్యం మనం ముందుకు తీసుకెళ్దాం.
41వ వచనం చదువుకుంటున్నామండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారిని వేడుకొని. చాలండి, మన వాక్యాన్ని ఇక్కడితో మనం ముగింపు చేసుకుంటున్నాం ఈ దినానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి యూదులు, రెండవది గమనిస్తే సమరయులు, మూడవది గమనిస్తే అన్యులు. అంటే యూదులు అనగా దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోగలిగిన వారు, దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించగలిగిన వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. రెండవది గమనిస్తున్నప్పుడు సమరయులు అంటే నామకార్థమైన భక్తి కలిగిన వారు. సమరయుల్లో కూడా మరి వారు కూడా దేవుడు నమ్మిన వారే, సమరయులు కూడా మందిరంకు వెళ్ళగలిగిన వారే. కానీ నామకార్థమైన భక్తి అనగా పాపమును విడిచిపెట్టకుండా పాపమును చేస్తూ ఉంటున్నవారు. అలాంటి వారిని కూడా పేతురు తన ద్వారమును పరలోక ద్వారము తెరిచి వారి మీదకి పరిశుద్ధాత్మను పంపించి వారిని కూడా పరలోక రాజ్యం యొక్క వాస్తవ్యాలను చేసినట్టుగా చూస్తున్నాం. మూడోది గమనిస్తున్నాడుగా అన్యులు అనగా ఎవరండి అంటే దేవుడు తెలుసు గాని దేవుడి మీద నమ్మకము ఉండని వారండి అన్యులైన వారు. వారికి దేవుడు అంటే తెలుసు, ఏ దేవుడు ఒక దేవుడు తెలుసు కానీ దేవుడి మీద సరైన భక్తి ఉండదు. అలాంటి అన్య జనాంగములైన వారిని కూడా మరి దేవుడి దగ్గర నడిపించగలిగే స్థాయి పేతురుది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పేతురుకు ఒక్కడికైనా ఇచ్చాడా అంటే ఆ దినముల్లో పేతురుకి ఇచ్చి, మనం ఇందాక చదువు యొక్క వాక్య భాగములో మత్తయి సువార్తలో 16వ అధ్యాయం చూస్తున్నప్పుడు సంఘముకి ఇస్తున్నానన్న మాట ఉంటుంది అక్కడ. అంటే సంఘమునకు ఒక స్థాయి ఇచ్చాడు. ఏమిటంటే మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకం బంధిస్తుంది, మీరు దేన్ని విప్పుతారో అది పరలోకము విప్పబడుతుంది అన్నారు. అనగా సంఘముకు ఎలాంటి ఒక స్థితి ఇచ్చాడంటే దేవుడిని నమ్మిన వారికి, దేవుని సరిగా అర్థము చేసుకోలేని వారిని, అసలు దేవుడంటే తెలియని వారిని కూడా పరలోకానికి నడిపించగలిగే అంతస్తు సంఘముకు ఉందండి. ఆ సంఘము క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం అండి. అది దేవుని రొమ్మున ఆనుకున్న ఒక సంఘం అండి. ఆ సంఘములో ఉంటున్న వారులారా, మీలో ఎంతమంది అలాంటి ఒక అంతస్తు కలిగిన వారు? మీ కుటుంబమును దేవుడి దగ్గరికి నడిపిస్తున్నారా? మీ భర్తను ప్రభు దగ్గరికి నడిపించాలంటే ముందు నీవు పరిశుద్ధాత్మ యొక్క శక్తి సంపాదించుకోవాల్సిన వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క వరమును కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ వరమును పొందడం అంటే అర్థం ఏమిటంటే అంటే ప్రభు ఒకరోజు తెలియజేశారన్నమాట, నీవు అక్కడ ఏది మాట్లాడాలో అది నేనే వారితో మాట్లాడతానన్నారు. నీ కుటుంబంలో కానీ, నీ భర్తతో కానీ, ఇరుగు పొరుగుతో కానీ నీవు దేవుని గురించి మాట్లాడాలి అంటే పరిశుద్ధాత్మక సహాయం మనం అందుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయము ఎప్పుడైతే మనకు ఉంటుందో వారితో మాట్లాడడం మనకు చేత అవుతుందండి. అప్పుడు వారు నీ మాట వింటారు, తప్పకుండా మారిపోతారు. ఇన్ని సంవత్సరాలైనా నీవు ప్రభు నమ్మావు కానీ నీ భర్త ఎందుకు నమ్మలేదు? ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వెళ్తున్నా కానీ నీ కొడుకులు ఎందుకు ప్రభు మీద సరిగ్గా విశ్వసించలేదు? ఇన్ని సంవత్సరాల బట్టి నువ్వు ప్రభుని అంగీకరించినప్పుడు కూడా నీ బంధువులు ఇంకా ఎందుకు ప్రభుని అంగీకరించలేదు? పరిశుద్ధాత్మ లోటు కనబడుతుందేమో, పరిశుద్ధాత్మక సహాయం అనే లోటు కనబడుతుందేమో. కనుక ఇప్పుడైనా ప్రయత్నం చేద్దాము, ఆత్మను పొందుతాము, ఆత్మ పూర్ణవుదాము. మనము ఇతరులను ప్రభు దగ్గర నడిపించే స్థితి ప్రభు మనకు అందించును గాక. ఒక నిమిషం మోకరించుకొని మనం పరిశుద్ధాత్మక సహాయము అందుకుందాం, పరిశుద్ధాత్మను కలిగి ఉందాము, ధ్యానం చేసుకుందాము. కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మక సహాయం కొరకు మనము ఎదురు చూద్దాం. దైవాత్మ రమ్మో నా తనువు నవ్రాలోమో, దైవాత్మ రమ్మో నా
తనువు నవ్రాలోము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపోము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపోము. నాయనా, నీ ఆత్మను పొందుట కొరకు ప్రభువా నన్ను నేను ఎలా బలపరుచుకోవాలో, నీ పరిశుద్ధాత్మక సహాయము కొరకు నన్ను నేను ఎలా బలపరుచుకోవాలో ప్రభువా, ఆత్మను పొందకముందే కొర్నేలి ఇదిగో నేను యథార్థవంతుడిగా కనబడుతున్నాడు, నీకు ఇవ్వాల్సిన ధర్మ కార్యముల విషయములను, నేను నీకు ఇచ్చే విషయములను, ఇతరులకు సహాయం చేసే విషయంలో నమ్మకంగా ఉన్నాడు, నీ ఆత్మను అందుకోగలిగాడు. కొన్నేలి కార్యముల చేత కొన్నేలి కుటుంబములు దీవించబడ్డాయి, బంధువులు దీవించబడ్డారు, స్నేహితులు కూడా పరిశుద్ధాత్మను పొందగలిగారు. నాయన, సొంత బుద్ధితోనో యేసు ప్రభు నిన్నెరుగలేను, సొంత బుద్ధితోనో యేసు ప్రభు నిన్నెరుగలేను, నేనెంతగానాలోచించిన విభుని నెరిగి చూడలేను, నేనెంతగానాలోచించిన విభుని నెరిగి చూడలేను. ప్రభువా, నీ ఆత్మ లేనిదే నాయనా నీ వాక్యములో ఉన్న నిన్ను చూడలేను, పరలోకములో ఉన్న నిన్ను చూడలేను, నా కొరకు శిలువ శ్రమ అనుభవించి నిన్ను చూడలేను కనుక నిన్ను చూడాలంటే నా సొంత ఆలోచనతో కాదు, నా సొంత ఆత్మతో కాదు, నా సొంత శక్తితో కాదు, కానీ నీ ఆత్మ సహాయం కావాలి. దైవాత్మ రమ్ము, నా తనువున వ్రాలుము, నా జీవిత కాలం అంతా కూడా నన్ను ఆవరించుండు నాయన. ఎందుకంటే నీ పరిశుద్ధాత్మ నా మీద లేకపోతే పాపములను ఒప్పుకోలేను, పాపమును ఒప్పింప చేసుకునే శక్తి ఆయనకే ఉంది కదా ప్రభువా. అతడు వచ్చినప్పుడే పాపమును ఒప్పింపజేస్తాడన్నారు. మాలో ఎన్నో 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 పాపములు ఇంకా నిలిచి ఉండిపోతున్నాయి. అవి ఒప్పుకోవాలంటే నీ ఆత్మ సహాయం నాకు కావాలి కదా. ఆత్మ సహాయము లేనిదే నా పాపములు ఒప్పుకున్నా అది నీ రాజ్యం వరకు రాలేదు నాయన. ఈ సమయంలో నీ ఆత్మ సహాయము నాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని పరిశుద్ధాత్మను కోరుకొనొచ్చు. నీ సహాయము నాకు ప్రభు నాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా వేడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా నా శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మ శక్తి అందరూ అడుగుదామండి, అందరూ అడుగుదాం. ఆత్మతో నింపండి, శక్తిని నాకు సగుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా,
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, నీ నామమునకు వందనాలు. మా పితరుల కాలములో తండ్రి గాను, నాయన సంఘ కాలములో కుమారుడు గాను, ఇప్పుడు మా కాలములో ఆత్మగాను మాకు ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమైన అనేక స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుకొనుచు నీ కార్యములు మేము జరిగించగలిగ స్థితిని నాకును మాకును అనుగ్రహించి మీరే మహిమను కీర్తిని ప్రభావం పొందమని, నూతన కార్యములు మేము జరిగించగలిగినట్లు నీ పరిశుద్ధాత్మ సహాయము చేత మమ్మలను, మా కుటుంబములను, మా ప్రాంతములను, మా సంఘంలో ప్రభాతంగా ఉంటున్న వారిని నీ దగ్గరికి నడిపించగలిగినట్లు, యోధులైన వారు ప్రభా ఇశ్రాయేలు అనేక మంది తెలుసుకొని నీ ఆత్మను సంపాదించుకున్నట్లుగా మా సంఘములో ఉన్న అనేక మంది నీ ఆత్మతో నింపబడినట్లు, తండ్రి సమరయులుగా ఉంటున్న వారు, తెలిసి తెలియని భక్తి జీవితాలు జీవిస్తున్న వారి మీద నీ ఆత్మ కుమ్మరించినట్లు, నాయనా నీవంటేనే అయిష్టం అనుకుంటున్న వారు కూడా ప్రభా నీ ఆత్మతో నింపబడినట్లు, అట్టి వారందరినీ కూడా ప్రభా నీ వాక్యము విన్న వారందరూ కూడా ఆ కొర్నేలు ఇంట్లో ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందారో ప్రభువా, నేడు పరిశుద్ధాత్మను పొందే స్థితిని మాకును అందించి దీవించి మహిమ పొందమని మా ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచు, మీ రాజ్యం మాకు వచ్చును, మీ చిత్తము పరలోకము నెరవేరుచున్నట్లు మారుదురి ఆహారం నేను మాకు దయచేయి, వాళ్ళ అపరాధములు చేర్చుని వారు క్షమించు, మా అపరాధము మా సోదరులనికి తేక కిడిస్తాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే నావు తండ్రి. రక్తమే జయము, అపవాది క్రియలకు జయము, అపవాది క్రియలకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనలను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి నా దేవుని యొక్క దేవున, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, తన ఆత్మతో మనల్ని నింపుకొనొచ్చు, మనను పరలోక రాజ్యములకు తీసుకుని వెళుచు ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆశీర్వాదం ఇప్పుడును ఎల్లప్పుడూ మహిమ రాకడ పర్యంతర వరకు మనందరికి తోడే ఉండి దీవించి మహిమ పొందును గాక. అందరికి మరణాత మరొకసారి తెలియజేస్తున్నాను. ధ్యానము జరుగుతున్న సందర్భాలలో మీరు ఫోన్ని కొన్ని నిమిషాలు ఆపి ధ్యానములో మీరు కంటిన్యూ చేసుకొని కొంత సమయం మీకు నడిపించబడినంతసేపు మీరు ధ్యానాన్ని నడిపించుకొని ఆ తదుపరి ముగింపు ప్రార్థన, దీవెన, ఆశీర్వాదములు అందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును.